దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ 40 దినాల వాక్య ధ్యాన కూడికలు మనం ప్రారంభించి ఇది 29వ రోజు. 5 వారాలు గడిచింది. ఇది 6వ వారం. ఈ వారంలో కూడా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనము ఆయన సన్నిధిలో అదే విధమైనటువంటి యాటిట్యూడ్‌తో, వైఖరితో దేవుని సన్నిధిని ఎదురు చూడటం ఎంతైనా అవసరం. మనం ఈ సంవత్సరం పవిత్రీకరణ, పరిశుద్ధపరచబడుట అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. దీనిని గురించి 28 రోజులు ఇప్పటికి ధ్యానం చేశాం ప్రతిరోజు. ఇవన్నీ కూడా ఒక క్రమమైనటువంటి ధ్యానాలు గనక, ఒక క్రమమైన రీతిలో వాటిని మనం ఫాలో అవుతూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోగలం. అలానే వాటి ప్రకారంగా మన యొక్క జీవితాల్లో మనం అనుసరించగలం. ఇంతవరకు నేర్చుకున్నటువంటి విషయాలు స్థూలంగా చెప్పాలంటే, పరిశుద్ధుల జీవితంలో అనగా విశ్వాసుల జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉంది? ఆ చిత్తాన్ని దేవుడు మన జీవితంలో ఎలా నెరవేరుస్తూ ఉన్నాడు? దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తూ ఉండగా ఆయన మన దగ్గర నుంచి కోరుకున్నదేంటి? మనము దేవుని యొక్క కార్యము దేవుడు నెరవేరుస్తూ ఉండగా మనం ఆయనకు చూపించాల్సిన విధేయతను చూపిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మన యొక్క జీవితంలో ఏ రీతిగా మనకు సహకరిస్తాడు అనే విషయాలని ఇంతవరకు మనం చూసాం. ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళ్ళి ఆత్మ సంబంధి అయినటువంటి వాడు లేక ఆధ్యాత్మిక జీవిత పరిపక్వత చెందినవాడు మనం ఎలా గ్రహిస్తాం? ఈ వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెందినవాడు లేక ఈ వ్యక్తి ఆత్మ సంబంధి అని అనటానికి ఏమైనా సూచనలు ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం మనం చదువుకున్నాం. మొదటి నుండి 5 వచనాలు చదివాం. అందులో మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను మరలా. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. మరోసారి చదువుతున్నాను, గమనించండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. పౌలు గలతీయులకు ఈ పత్రిక వ్రాస్తూ ఉన్నప్పుడు ఒక సంగతిని పర్టికులర్గా వారికి తెలియజేస్తాడు. సువార్త ఒక్కటే, అది యేసుక్రీస్తుని గూర్చినటువంటి వార్త. ఈ వార్త తప్ప ఎవరైనా ఇంకా ఏదైనా సువార్తను తీసుకొస్తే దానిని మీరు నమ్మవద్దు అని స్టార్ట్ చేస్తాడు ఈ పత్రిక. స్టార్ట్ చేసి వారి యొక్క జీవితాలలో దేవుడు తన కృపను బట్టి యేసుక్రీస్తు ద్వారా జరిగించినటువంటి రక్షణ కార్యాన్ని గురించి మాట్లాడతాడు. మొదటిగా తన యొక్క సాక్ష్యాన్ని చెబుతాడు. నేను ఒకప్పుడు పాపులలో ప్రధానుడను, కానీ ప్రభువు నన్ను కనికరించాడు. ఇలాంటి రక్షణ కార్యమే రక్షింపబడిన వారందరి జీవితంలో జరిగింది.
కాబట్టి రక్షింపబడినటువంటి వారు ఆత్మ సంబంధులుగా ఎదగాలే కానీ శరీర సంబంధులుగా మిగిలిపోకూడదు అని ఈ పత్రికని కంటిన్యూ చేస్తాడు. 5వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి శరీర కార్యాలను గురించి, ఆత్మ ఫలాన్ని గురించి మాట్లాడి ఆ వెంటనే 6వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యాన్ని గురించి మాట్లాడతాడు. ఇందులో సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను గురించి ఆయన చెబుతూ, మీలో ఎవరైనా ఒకడు ఏదైనా తప్పిదంలో చిక్కుకుంటే వానికి ఇంకొకడు సహాయం చెయ్యాలి అని చెప్పాడు. ఆ ఇంకొకడు అనే మాట ఎలా చెప్పాడంటే, ఆత్మ సంబంధుడు సహాయం చేయాలి అని చెప్పాడు. అంతే కదండి. సహోదరులారా అంటే సంఘంలో ఉన్న వారందరినీ సంబోధిస్తున్నాడు. ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని ఎడల, ఇక్కడ ఒకడు అనే మాట విశ్వాసికి చెందే మాట, విశ్వాసిని గురించి మాట్లాడుతున్నాడు. ఏ విశ్వాసి అయినా తప్పిదంలో చిక్కుకుంటే నువ్వు చూసినప్పుడు ఆత్మ సంబంధులైనటువంటి వారు అతనికి సహాయం చేయాలి అని చెప్పాడన్నమాట. ఆత్మ సంబంధి మాత్రమే సహాయం చేయగలడు మొట్టమొదట. అందుకనే ఆత్మ సంబంధులైన వారు అని మాట్లాడాడు. ఆత్మ సంబంధులైన ప్రతివాడు, మీలో ఆత్మ సంబంధులైన ప్రతివాడు. సో ఇంతకీ సంఘంలో ఆత్మ సంబంధి అని మనం ఎవరిని గురించి చెప్పగలం, ఆత్మ సంబంధిని ఎలా గుర్తించగలం అనేటువంటి విషయాన్ని కూడా కొంచెం గ్రహించటం అవసరం. ఎందుకంటే మనమందరం కూడా పరిశుద్ధతలో ఎదుగుచూ ఉండగా మనకు ఈ బాధ్యత అప్పగించబడింది. మనము ఆత్మ సంబంధులం కాకపోతే ఎవరైనా తప్పిదంలో చిక్కుకున్నప్పుడు ఒకటి, అది మనకి అర్థం కాదు. రెండవది, ఒకవేళ మనం ఆత్మ సంబంధులం కాకపోతే అలా తప్పిదంలో చిక్కున్నటువంటి వ్యక్తిని విడిపించాలనే ఆలోచన కూడా రాదు. మూడవది, మనం ఆత్మ సంబంధులం కాకపోతే ఆ వ్యక్తిని విడిపించటానికి మనం సహాయం కూడా చేయలేం. ఒకవేళ చెప్పినా అది పారదు, లేక అది నెరవేరదు, అది అంగీకరించబడదు. సో అందుచేత ఆత్మ సంబంధి అయిన వాడు ఈ విషయంలో సహాయం చేయగలడు. ఇంకొక రకంగా దీన్ని ఆలోచించిస్తే, సంఘములో ఆత్మ సంబంధుల యొక్క అవసరత ఉంది. సంఘములో ఆత్మ సంబంధుల యొక్క అవసరత ఉంది. ఎందుకంటే ఆత్మ సంబంధుల వలన సంఘము నిలబడుతుంది. పడిపోయిన వారు కూడా లేవగలుగుతారు ఆత్మ సంబంధులైతేనే. అలాంటి సహాయం జరుగుతుంది. అందుచేత ఇక్కడ ఆత్మ సంబంధులైన వారికే ఈ బాధ్యతను అప్పగించాడు. శరీర సంబంధిని కాపాడలేడు. ఊబిలో ఉన్నవాడు ఊబిలో ఉన్నవానికి సహాయం చేయలేడు. అలాగనే శరీర సంబంధికి సహాయం చేయలేడు. సో ఆత్మ సంబంధి శరీర సంబంధికి సహాయం చేయగలడు. సో అందుచేత ఈ మాట చెప్పాడు అన్నమాట. సో మనమందరం కూడా ఆత్మ సంబంధులంగా ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే ఆత్మ సంబంధులు సంఘాన్ని దేవుని చిత్తానుసారంగా నిలువబెట్టగలరు. సరే, ఇంతకీ ఈ ఆత్మ సంబంధి లేక ఆధ్యాత్మిక పరిపక్వత కలవాడు, ఆత్మ సంబంధి అంటే ఆధ్యాత్మిక పరిపక్వత గలవాడు లేక ఆధ్యాత్మిక పరిణతి చెందినవాడు అని ఎవరి గురించి చెప్పగలం?
ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీరేమని చెప్పారా? ఏం చెప్పారు? ఓకే. వద్దాం. ఒక 5 భ్రమలున్నాయి. ఒక 5 భ్రమలున్నాయి. బహుశా మనం ఆలోచిస్తే ఇంకెక్కువ కూడా కనపడొచ్చు. నాకు ఎంతవరకు అది అర్థమైందో అంతవరకు నేను మీకు ప్రామినెంట్ థింగ్స్ ఒక 5 చెప్తా. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఆధ్యాత్మిక ఎదుగుదలను వయస్సుతో ముడిపెడుతూ ఉంటారు. పెద్దవారు అంటే వయస్సులో పెద్దవారిని గురించి ఆలోచిస్తారు. వయస్సు పెరుగుతూ ఉన్న కొలది పరిపక్వత స్థాయి పెరుగుతూ ఉంటుంది అని వారి యొక్క ఉద్దేశం. కానీ ఆధ్యాత్మిక జీవితం దగ్గరికి వచ్చినప్పుడు దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు చాలా వయస్సు వచ్చిన వారు కూడా బుద్ధి పెరగకుండా ఉండేటువంటి ప్రబుద్ధులు లేకపోలేదు. వయస్సు అయితే చాలా ఉంటుంది, వయస్సు అయితే చాలా ఎక్కువే ఉంటుంది. కానీ వారి యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే చిన్నపిల్లలలాగా ప్రవర్తిస్తారు, అపరిపక్వ స్థితిలో ప్రవర్తిస్తారు. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క విధానాలు, వారి యొక్క సంబంధ బాంధవ్యాలు, వారు పనిచేసేటువంటి తీరు, ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే ఏదో చిన్న పిల్లల మనస్తత్వం లాగా ఉంటుందన్నమాట. అంటే ఇంకా ఎదగని వారు అని అర్థం. యేసుక్రీస్తు చిన్నపిల్లల గురించి మాట్లాడాడు, ఇలాంటి వారిది దేవుని యొక్క రాజ్యం అని. కానీ ఈ మనస్సు గురించి కాదు, నిష్కల్మషమైన హృదయం గురించి అక్కడ మాట్లాడాడు. అది వేరు, అపరిపక్వత వేరు. పెద్దవారు పెద్దవారిలాగానే ఉండాలా. ఆధ్యాత్మిక పరిణతి కొన్నిసార్లు వయస్సు అంత ఎక్కువగా లేకపోయినా చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వారు కూడా ఎంతో మెచ్యూర్డ్గా కనపడుతూ ఉంటారు. అది ఎలా సాధ్యం అంటే వారికి దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి. యేసుక్రీస్తు పిల్లలను గురించి మాట్లాడాడు, పిల్లకాయల మనస్తత్వాన్ని గురించి కూడా మాట్లాడాడు. ఓకే, పిల్లకాయల మనస్తత్వాన్ని గురించి ఎలా చెప్పాడో ఒకసారి చూడండి. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో 16వ వచనంలో ఇలా వ్రాయబడింది: ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరి అని తమ చెల్లికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. అంటే ఇది అపరిపక్వ మనస్తత్వం అన్నమాట. పిల్లలు ఆటలాడినట్లుగా వారి యొక్క విధానాలు ఉంటాయంట. సంత వీధులలో పిల్లలు ఆటలాడుకునే రీతిగా వారు ఒకరితో ఒకరు ప్రవర్తిస్తారంట. వారు అలుగుతారు, వారు ముఖం చాటేస్తారు, పిలిచినప్పుడు కొన్నిసార్లు పలకరు. ఎందుకు? కారణం ఏంటి అంటే, నేను పిలిచినప్పుడు నువ్వు పలకలేదు కదా, నువ్వు పిలిచినప్పుడు నేను ఎందుకు పలకాలి? నేను అవసరంలో ఉన్నప్పుడు నువ్వు నాకు సాయం చేయలేదు కదా, నువ్వు అవసరంలో ఉంటే నేను ఎందుకు సాయం చేయాలి? ఇది అపరిపక్వ మనస్తత్వం అన్నమాట. దాని గురించే మాట్లాడుతున్నాడు. కనుక ఈ అపరిపక్వత కొన్నిసార్లు వయస్సు పెరిగినా పోదు. అందుచేత ఆధ్యాత్మిక పరిపక్వత అనేది వయస్సుతో ముడిపడినది కాదు, దేవునితో నీకున్నటువంటి సంబంధంతో ముడిపడి ఉంటుందన్నమాట ఆధ్యాత్మిక పరిపక్వత.
కొన్నిసార్లు వయసులో పెద్దవారిని మనం చాలా గౌరవించి, ఈ వ్యక్తి అయితే మనకి నాయకుడిగా బాగుంటాడు, లేకపోతే సలహాదారుడిగా బాగుంటాడు అని వారిని పెడుతూ ఉంటాం. కానీ వారు ఎంత పాడు చేస్తూ ఉంటారో తెలుసా అండి? చాలా పాడు చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల అపరిపక్వ మనస్తత్వంతో ప్రజలను వేరు చేసి పరిపాలిస్తూ ఉంటారు. పక్షపాత బుద్ధితో పరిపాలన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పరిణతికి సూచనలు కావు. అంటే ఇక్కడ మనం చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక పరిణతికి వయస్సు, శరీర వయస్సు కొలమానం కాదు. ఇది మనం చెప్పవలసిన విషయం. వయస్సు ఎంతైనా ఉండొచ్చు, కానీ నీకు దేవునితో సరైన సంబంధం లేకపోతే ఆధ్యాత్మిక పరిణతి ఉండదు. మరొక భ్రమ ఏంటంటే, కొంతమందికి చక్కగా మాట్లాడడం వస్తుంది, మంచి పదజాలం వినియోగిస్తారు. అలా చక్కగా మాట్లాడుతూ ఉంటే, మంచి పదజాలాన్ని వినియోగిస్తూ ఉంటే, చాలా ఆకర్షణీయంగా వారి యొక్క మాటలు కనపడుతూ ఉంటే, మనం ఎలా భ్రమిస్తామంటే వీడు ఆధ్యాత్మికంగా చాలా పరిణతి చెందినవాడు అని భ్రమిస్తాం. చక్కని పదప్రయోగం చేయటం అనేది మంచిదే, అవసరం కూడా. ఏదైనా ఒక కమ్యూనికేషన్కి భాష చాలా అవసరం, సంభాషణకి భాష అవసరం. ఎందుకంటే మంచి భాష వినియోగించకపోతే నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. కొన్నిసార్లు కొంతమంది ఒక గంట సేపు మాట్లాడతారు, అయిపోయిన తర్వాత అతడు ఏం మాట్లాడాడో మనకు అర్థం కాలేదండి అని మరలా క్లారిఫికేషన్కి రావాల్సి వస్తుంది అన్నమాట. క్లారిటీ ఉండదు. ఎందుకంటే అతని యొక్క భాష, అతని యొక్క పదజాలం, అతని యొక్క తడబాటు మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అన్నమాట. సంచేత ఒక మంచి సంభాషణ, ఒక ప్రభావవంతమైనటువంటి సంభాషణ జరగాలంటే మంచి భాష, పదజాలం, పదాల కూర్పు ఇవన్నీ అవసరమే. యతిప్రాసలు కొన్నిసార్లు చాలా ఆకర్షిస్తాయి. ఒక కవి చదివినట్లుగా ఆ యొక్క మాటలన్నింటినీ చదువుతూ ఉంటే అవి చాలా ఇంపుగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అలానే కొన్ని పదాలను పలికినప్పుడు వారు ఇచ్చేటువంటి దాని మీద వారు ప్రయోగించేటువంటి స్ట్రెస్, అంటే కొన్ని పదాలని చాలా గట్టిగా పలకడం, కొన్ని పదాలని చాలా నెమ్మదిగా పలకటం, ఇటువంటి ఇంటోనేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కానీ ఆధ్యాత్మికంగా ఈ వ్యక్తి పరిణతి చెందినవాడు అని చెప్పటానికి అది సరిపోదు. భాష సరిపోదు, పదజాలం సరిపోదు. మనకంటే చక్కగా ఎంతోమంది బయట ఉన్నవారు మాట్లాడగలరు. ఏదైనా ఒక చిన్న విషయాన్ని ఇస్తే ఆ చిన్న విషయాన్ని వారి యొక్క మనస్సుల్లో ముద్రించేటట్టుగా చక్కని సంభాషణ వారు చేయగలరు. కానీ అది ఆధ్యాత్మిక పరిణతికి సూచన అది కాదు. అందుకని యేసుక్రీస్తు కూడా మీరు ప్రార్థన చేసినప్పుడు ఊరికనే మాటలు చెప్పొద్దు అనేసాడు. కొంతమంది అలా మాటలు చెప్పటం వలన దేవుడు వింటాడు అనుకుంటారు, కానీ అది కాదని చెప్పాడు దేవుడు. నీ మాట సూటిగా ఉండాలి. సో కనుక ఇక్కడ మనం చెప్తూ ఉన్న విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక పరిణతికి లేక ఈ వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందినవాడు, ఈ వ్యక్తి ఆత్మ సంబంధి అని చెప్పటానికి భాషా పాండిత్యం కొలమానం కాదు. అర్థమవుతుంది కదండి? సో ఒక వ్యక్తి ఆత్మ సంబంధి అని చెప్పటానికి వయస్సు కొలమానం కాదు. రెండోది, ఒక వ్యక్తి ఆత్మ సంబంధి లేక ఆధ్యాత్మికంగా పరిణతి చెందినవాడు అని చెప్పడానికి భాషా పాండిత్యం కూడా కొలమానం కాదు. ఇంకొక విషయం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది దురలవాట్లకు చాలా దూరంగా ఉంటారు.
వాడికి దురలవాట్లు లేవు కాబట్టి వీడు ఆత్మ సంబంధి అని మనం చెప్తూ ఉంటాం. ఆత్మ సంబంధికి దురలవాట్లు ఉండకూడదు, కానీ దురలవాట్లు లేకపోవడం ఆత్మ సంబంధికి కొలమానం కాదు. ఈ మాట క్లియర్గా అర్థం చేసుకోండి. ఆత్మ సంబంధికి దురలవాట్లు ఉండకూడదు, కానీ దురలవాట్లు లేకపోవటం ఆత్మ సంబంధికి కొలమానం కాదు. లేక ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి పరిణతి చెందినవాడు, పరిపక్వత చెందినవాడు అని చెప్పటానికి అది కొలమానం కాదు. దురలవాట్లు అంటే మనకి తెలిసినవి చాలా ఉన్నాయి కదా. మద్యపానం కానీ, పొగ త్రాగడం కానీ, వ్యభిచారం కానీ, సినిమాలు కానీ, జోదం కానీ, ఇలాంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలు. వాటన్నిటికీ దూరంగా ఉండాల ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి. కానీ అది కొలమానం కాదు. క్రైస్తవులు కాకపోయినా, యేసుక్రీస్తుని వారు ఎరుగకపోయినా, దురలవాట్లు లేనివారు, ఇప్పుడు మనం చెప్పుకున్న లాంటి దురలవాట్లు లేనివారు చాలామంది ఉన్నారు. అలా అని చెప్పి అలా దురలవాట్లు లేని వారందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి వారు లేక ఆత్మ సంబంధులు అని మనం చెప్పగలమా? కాదు. వారు జాగ్రత్త పరులు. వారు కాస్త ఆలోచిస్తున్నారు. ఆ వ్యసనాల వలన వారికి ఎలాంటి నష్టం కలుగుతుందో దానిని వారు అంచనా వేసుకున్నారు గనక వారు దానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారి ఆరోగ్యం పాడవకూడదని, వారి యొక్క ఆర్థిక పరిస్థితి చిదిగిపోకూడదని, వారి యొక్క కుటుంబాలు విచ్ఛిన్నమైపోకూడదని, వారి యొక్క భవిష్యత్తు బాగుండాలని వారు కోరుకున్నారు కనుక వారు అలాంటి ఒక మంచి జీవితాన్ని జీవించడానికి పూనుకున్నారు. సో వారు దుర్వ్యసనాలు ఏవి వారి దగ్గర ఉండవు. ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, ఆత్మ సంబంధికి దుర్వ్యసనాలు ఉండకూడదు, కానీ దుర్వ్యసనాలు లేకపోవటం ఆత్మ సంబంధికి కొలమానం కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే వారికి దుర్వ్యసనాలు అంటే ఇలాగా త్రాగుడు, పొగ త్రాగడం, వ్యభిచారం ఇట్లాంటివి లేవు, కానీ అంతకంటే భయంకరమైనటువంటి మరికొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి మనుష్యుల మధ్య సంబంధాలను పాడు చేసేటువంటి గుణం. చాడీలు చెప్పడం, గుసగుసలాడడం, ముసలమ్మ ముచ్చట్లు, ఇవన్నీ ఇందులోనికి వస్తాయి. ఇతరుల గురించి చెడ్డ మాటలు చెప్పి వారి యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీయడం, ఇవి దుర్వ్యసనాల కంటే భయంకరమైన లక్షణాలు. స్వార్థం, ఇవన్నీ కూడా ఒకవేళ మనుషుల యొక్క జీవితంలో ఉంటే వాడు వ్యసనపరుడు కాకపోవచ్చు, కానీ ఈ లక్షణాలు వాడు ఆత్మ సంబంధి కాడని మనకు తెలియజేస్తాయి. ఇతరులను ఊరికనే విమర్శించటం, అసూయ పడిపోవటం, అసూయ పడిపోవటం, ఇవన్నీ కూడా మంచివి కావు. ఇవి దుర్వ్యసనాల కంటే అపాయకరమైనవి. పేరు ప్రతిష్టల కోసం ఏదైనా చేసేయటం, ఇతరుల మీద బురద జల్లడం, భయంకరమైనటువంటి లక్షణాలు అన్నమాట. సో అందుచేత ఆత్మ సంబంధి దుర్వ్యసనాలు ఉండకూడదు వాడి జీవితంలో, కానీ దుర్వ్యసనాలు లేకపోవటం ఆ వ్యక్తి ఆత్మ సంబంధి అని చెప్పటానికి సరిపోదు. అది కొలమానం కాదు. ఎందుకంటే అంతకంటే భయంకరమైన లక్షణాలు, అసూయ లాంటివి చాలా ఉన్నాయి. స్వార్థపూరితమైన లక్షణాలు చాలా ఉన్నాయి. మనుష్యుల ఐక్యతను పాడు చేసేవి చాలా ఉన్నాయి. కుటుంబాలను విచ్ఛిన్నం చేసేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ దుర్వ్యసనాల కంటే అపాయకరమైనటువంటి లక్షణాలు. కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిదే, కానీ ఆధ్యాత్మిక పరిణతికి లేక ఎదుగుదలకు
అది కొలమానం కాదని మనం తెలుసుకోవాలి. తర్వాత నాలుగో విషయం ఏంటంటే, కొంతమంది ఎలా అనుకుంటారంటే, నేను ఒక మంచి సంఘంలో సభ్యుడినైతే నేను ఆత్మ సంబంధిగా పరిగణించబడతాను అనుకుంటారు. ఆత్మ సంబంధిగా. అంటే నువ్వు ఒక మంచి పేరున్న సంఘానికి, లేక మంచి పేరున్నటువంటి సేవకుడు సేవ చేసేటువంటి సంఘంలో సభ్యునిగా ఉంటే నువ్వు ఆత్మ సంబంధివి అయిపోవు. బహుశా ఆ సంఘం మంచిదే కావచ్చు, అక్కడ సేవ చేసే సేవకుడికి మంచి పేరుండొచ్చు. అయినప్పటికీ క్రీస్తు ఆత్మ లేనివానిగానే ఒక వ్యక్తి మిగిలిపోవచ్చు. వాడికి క్రీస్తుకి సంబంధం ఉండదు. నిజమే, వాడు ఆ సంఘానికి, ఆ సంఘం పేరు చెప్తే చాలు, చాలామంది మీరు ఆ సంఘానికి చెందుతారా, ఆ సంఘంలోని సభ్యుల, నిజంగా ఆ సంఘం చాలా మంచిదండి అని చెప్పవచ్చు. కానీ నీ గురించి ఆ సాక్ష్యం చెప్పలేకపోవచ్చు, నా గురించి ఆ సాక్ష్యం చెప్పలేకపోవచ్చు. కారణం ఏంటంటే, మనం ఏ గుంపుకు చెందిన వారమో ఆ గుంపు మంచిదే కావచ్చు, కానీ నేను మంచివాడిని కాకపోవచ్చు. అందువల్ల మనం ఏ గుంపుకు చెందిన వారమో అనేది దానిని బట్టి ఈ వ్యక్తి ఆత్మ సంబంధి అని చెప్పటానికి కుదరదు. అది కొలమానం కాదు. కానీ ఇవన్నిటినీ మనుష్యులు భ్రమిస్తున్నారు అవే మంచివని. నేను చాలామందిని ఎరుగుదును, ఆదివారం వచ్చిందంటే సహవాసం కోసం వారు ఎంతెంత దూరాలు ప్రయాణం చేస్తారో, చాలా దూరాలు ప్రయాణం చేస్తారు. కొంతమంది హైదరాబాద్ వరకు వెళ్ళొస్తారు సహవాసం కోసం. కానీ వారి యొక్క జీవితాలలో అంతటి ఆధ్యాత్మికత మనం చూడలేము. కొంతమందికి కానుకలు ఇచ్చేవారిగా మంచి పేరుంటుంది, కానీ జీవితం మాత్రం ఆధ్యాత్మికంగా పరిణతి కలిగిన జీవితంగా కనపడదు. కొంతమంది చక్కగా ప్రసంగాలు చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితం అంత పరిణతి చెందినటువంటి జీవితంగా ఉండదు. సంచేత మనం ఏ గుంపుకు చెందామో అనే దాని మీద మన యొక్క ఆధ్యాత్మిక పరిణతి ఆధారపడి లేదు. ఏమండి, మరికొన్నిసార్లు కొంతమంది వారి యొక్క జీవితంలో కొన్ని బాహ్య మార్పులు చేసుకొని మేము ఆత్మ సంబంధం అనే ఫీలింగ్లో ఉంటారు. ఉదాహరణకి కొంతమంది తెల్ల బట్టలు ధరిస్తారు, తెలిపే వైట్ అండ్ వైట్. మరొకటి ధరించరు. వారు చూడటానికి చాలా చక్కగా కనబడతారు, చాలా అందంగా కనబడతారు, కానీ అంతరంగ స్థితి అంత అందంగా ఉండకపోవచ్చు. సో ఆధ్యాత్మిక పరిణతి అంటే బాహ్యంలో మనం చేసేటువంటి కొన్ని మార్పులు కాదు, అంతరంగంలో జరగాల్సినటువంటి ఒక మార్పును సూచిస్తూ ఉంది. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన చర్చికి వచ్చినప్పుడు తన బండి ఇంటి దగ్గర వదిలేసి వచ్చేవాడు. ఎవరైనా ఒకవేళ, ఏదండి మీ బండి బాగానే ఉంది కదా, ఎందుకు మీ బండి తీసుకురాలేదంటే, చర్చికి వచ్చినప్పుడు నడిచే రావాలండి అని చాలా భక్తిగా చెప్పేవాడు. ఏమండి అంటే, ఆయన మన కోసం సిలువలో అంత శ్రమపడ్డాడు, మనం వారానికి ఒకరోజు కొంచెం శ్రమ పడలేమా అనేవాడండి. మంచిదే, ఆలోచన మంచిదే, విధానం మంచిదే. అలాగనే అదే వ్యక్తి కానుకలు వేసే టైంలో తన పర్సులో కొత్త నోటు పెట్టుకొని వచ్చేవాడు. కొత్త నోటు, సీల్ నోట్ అన్నమాట. అది కూడా ఈ డినామినేషన్స్ ఉంటాయి కదా,
100, ఆ తర్వాత ఇంకా 500 ఇలాగ రకరకాల డినామినేషన్స్. అందులో పెద్ద డినామినేషన్ నోట్ పెట్టుకొని వచ్చేవాడనమాట. అదే తీసి వేసేవాడు. మీరెప్పుడూ నేను నా పక్కనే కూర్చుండే వ్యక్తి కాబట్టి నాకు తెలుస్తూ ఉండేది. మీరెప్పుడు చాలా కొత్త నోట్లేస్తారండి అంటే, ఆయన మళ్ళీ దానికి కూడా చాలా భక్తిపూర్వకంగా సమాధానం చెప్పేవాడు. దేవునికి మనం చినిగిపోయినవి వేయకూడదండి అనేవాడు. నలిగిపోయినవి వేయకూడదండి అనేవాడు. మంచిది. ఇట్స్ గుడ్. అలా ఆలోచించడం మంచిది. కానీ ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇన్ని రకాలైనటువంటి మంచి అలవాట్లు పాటించిన ఈ వ్యక్తి ఆరాధనలో నుంచి బయటికెళ్ళి దమ్ము కొట్టి వచ్చేవాడు లోపలికి. నేను ఆ విషయం కూడా అడిగాను. మీరు ఇన్ని మంచి పనులు చేస్తారు కదండీ! మరి ఇదెందుకు అంటే, అలాగ అయిపోయిందిలేండి అనేస్తాడనమాట. దాన్ని దాటేసేస్తాడు. నేను చాలా విధాలుగా చెప్పాను. స్మోకింగ్ ఎంతవరకు హాని చేస్తుందో కూడా ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవును, అది నాకు తెలుసు. కానీ మరి ఇంక మరి దాని గురించి మాట్లాడకండి అనేవాడనమాట. అంతే. దాటేసేస్తాడు ఆ విషయం ఎత్తితే. సో, కనుక మనం ఆలోచన చేస్తే బాహ్యమైనటువంటి మార్పులు, బాహ్యమైనటువంటి విధానాలు ఎంత చక్కగా ఉన్నా అది వీడు ఆధ్యాత్మికంగా పరిణతి చెందినవాడు అనటానికి సూచన కాదు. అది కొలమానంగా మనం చెప్పలేం. బయటికి చాలా బాగా కనపడొచ్చు. లోపలన్నీ కూడా కుళ్ళు, కుతంత్రాలు ఉండొచ్చు. దానివలన ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక వ్యక్తిగా మనం చూడలేం. సరే, ఇప్పుడు మరలా గలతీ పత్రికలోనికి వద్దాం. ఈ గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో ఈ మాట చెప్పినప్పుడు ఆ సందర్భంలోనే ఆ మాట చెప్పాడు. ఆ సందర్భంలోనే ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చదివినటువంటి మొదటి వచనం ఏంటి అంటే, మనలో కొంతమంది మధ్యలో జాయిన్ అయ్యారు కాబట్టి నేను మళ్ళీ చదువుతాను. 6వ అధ్యాయం మొదటి వచనం, గలతీ పత్రిక. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. సో, ఇందులో ఆత్మ సంబంధి ఎవరు అనే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఆత్మ సంబంధి లేక ఆధ్యాత్మిక పరిణతి చెందినవాడు అని మనం అనుకునే కొన్ని భ్రమల గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనం గమనిస్తే 5వ అధ్యాయంలోనూ చాలా విషయాలు చెప్పి అప్పుడు 6వ అధ్యాయంలో ఈ సంగతిని గురించి మాట్లాడాడు. 5వ అధ్యాయంలో ఆయన 16వ వచనం నుండి మనం గమనిస్తే 16 నుంచి 26 వరకు ఆ లాస్ట్ పార్ట్లో ఎవరిని గురించి మాట్లాడతాడంటే ఆత్మానుసారమైనటువంటి జీవితం గురించి మాట్లాడతాడు. ఆత్మానుసారమైన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఆ చివరిలో ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు అని ఆ సెంటెన్స్ ఉపయోగిస్తాడు అన్నమాట. అంటే ఈ వచనాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అప్పుడు మనకి ఆత్మ సంబంధి అయిన వాడు అని పౌలు చెప్పినప్పుడు ఎవరిని సూచించి మాట్లాడాడో అది మనకి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. బహుశా ఈ రోజున మనం ఆ వచనాలన్నీ ధ్యానించడానికి మనకు అంత సమయం లేదు, కానీ అందులో ఉన్నటువంటి విషయాలు నేను మీకు ఒక అవుట్లైన్లా చెబుతాను. రాబోయే దినాల్లో మనం దాన్ని ధ్యానం చేద్దాం. 25వ వచనంలో ఒక జీవితం గురించి మాట్లాడాడు. అది మొదటిది. అదేంటంటే
ఆత్మను అనుసరించినటువంటి జీవితం. అక్కడ ఆ మాట చెప్పాడు కదా! మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా. ఆత్మను అనుసరించినటువంటి జీవితం కలిగి ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ సంబంధి అయిన వాడు, లేక ఆత్మ సంబంధంగా, లేక ఆధ్యాత్మికంగా పరిణతి చెందినటువంటి వ్యక్తి మొట్టమొదట ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగినటువంటి వాడు. ఇదంటే ఏంటో తర్వాత మనం ఆలోచన చేద్దాం. రెండవ విషయం మనం గమనిస్తే 18వ వచనంలో ఇలా ఉంది. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల. సో ఆధ్యాత్మిక పరిణతి కలిగిన వారు ఎవరు అంటే ఆత్మచేత నడిపించబడేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. మొదట ఏం చెప్పుకున్నాం? ఆత్మానుసారమైన జీవితం కలిగినటువంటి వాడు. రెండవదిగా మనం ఏం చెప్తున్నామంటే ఆత్మచేత నడిపించబడేటువంటి వాడు. దీని గురించి కూడా మనం తర్వాత వివరంగా ఆలోచన చేద్దాం. ఆ తర్వాత 22వ వచనంలో అయితే ఆత్మఫలమేమనగా అని కొన్ని సంగతులు చెప్పాడు అక్కడ. దీనిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఆత్మఫలము ఫలించువాడు ఆత్మ సంబంధంగా పరిణతి చెందినవాడు. ఓకే, ఎవరు ఆత్మ సంబంధి అంటే ఆత్మఫలము ఫలించువాడు ఆత్మ సంబంధి. ఎవరు ఆధ్యాత్మికంగా పరిణతి చెందినవారు అంటే ఎవరైతే ఆత్మ ఫలము ఫలిస్తాడో వాడే ఆధ్యాత్మికంగా పరిణతి చెందినవాడు, పరిపక్వత కలిగినవాడు అని మనం ఆలోచించవచ్చు. ఇక 4వ విషయం 16వ వచనంలోను 25వ వచనంలోను కూడా వ్రాయబడింది. 16వ వచనంలో నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అంటే దీనిని బట్టి మనం చెప్పే మరో విషయం ఏంటంటే ఆత్మ సంబంధంగా పరిణతి చెందినటువంటి వ్యక్తి అని చెప్పాలి అంటే వాడు ఆత్మానుసారముగా నడుచుకునే వ్యక్తి అయి ఉండాలా. ఆత్మానుసారంగా నడుచుకునే వ్యక్తి. క్రింద 25వ వచనంలో కూడా చెప్తాడు, మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. జీవితం, నడక రెండిటి గురించి మాట్లాడాడు. ఇక్కడ 4 సంగతులు మనం లిస్ట్ అవుట్ చేస్తాం. ఎవరిలో అయితే ఈ 4 ఉంటాయో వారిని మనం ఆత్మ సంబంధి అని చెప్పొచ్చు, లేక ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన వ్యక్తి అని చెప్పొచ్చు, ఆధ్యాత్మిక పరిపక్వతలో నడుస్తూ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు, లేక పరిశుద్ధపరిచే క్రమములో ఎదుగుచూ ఉన్నవాడు అని చెప్పొచ్చు. వీరి మీద సంఘములో ఒక గొప్ప బాధ్యత దేవుడు మోపుతూ ఉన్నాడు అన్నమాట. సో ఇలాంటి వారు సంఘానికి కావాలి, ఇలాంటి వారు సంఘానికి కావాలి. సో ఆత్మ సంబంధి లేక ఆధ్యాత్మిక పరిణతి కలిగిన వ్యక్తి అని చెప్పే ఈ 4 సంగతులు ఈ సందర్భంలో మనం గమనించవచ్చు. కాంటెక్స్ట్లో, ఇవి రాయబడినటువంటి కాంటెక్స్ట్లో వీటిని గురించి మనం రేపు అలానే రాబోయే దినాల్లో మనం ఈ 4 సంగతులు ధ్యానం చేద్దాం. వీటిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచనాలు ఒకసారి ఈ టైటిల్స్ని అనుసరించి ఆలోచించండి. దేవుడు మంచి నడిపింపు మనకి దయచేస్తాడు. సో లైఫ్, లీడింగ్, ఫ్రూట్ అండ్ వాక్, ఇవి మనకి ఉండాల్సినటువంటి విషయాలు. భ్రమల నుండి మేల్కొని అసలైన సిసలైన ఆత్మానుభవంలోనికి రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. సో ఇలాంటి ఆత్మానుభవ జీవితంలోనికి మనం ఎదగటానికి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సో పరిశుద్ధతలో ఎదుగుట్లో ఇది ఒకటి. పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక పరిపక్వత అనేది అవసరం, అది సాధించాలి. దేవుడు అలాంటి పరిపక్వతలోనికి మనల్ని నడిపిస్తుంది.
ఇక్కడ పరిపక్వత అని నేను చెప్పినప్పుడు ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్షన్, సంపూర్ణత గురించి మాట్లాడడం లేదు. పరిపక్వత అని చెప్పినప్పుడు ఆ పరిపక్వత మనలను సంపూర్ణత దిశలో నడిపిస్తుంది, సంపూర్ణతకు ఎదిగింప చేస్తుంది. పరిపక్వత అంటే ఫలించగలిగే సామర్థ్యం వచ్చినప్పుడు పరిపక్వత అని చెప్పగలం, లేక ఆలోచించగలిగే సామర్థ్యం వచ్చినప్పుడు పరిపక్వత అని చెప్పగలం, లేక ఏది సరి అయినది ఏది సరి అనేది కాదని వివేచించగలిగే శక్తి వచ్చినప్పుడు పరిపక్వత అని చెప్పగలం. మనం ఆత్మ సంబంధులంగా ఏది దేవుని చిత్తం ఏది దేవుని చిత్తం కాదు అని ఎరిగి ప్రవర్తించడం నేర్చుకోవటం పరిపక్వత అని చెప్పవచ్చు అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ టెల్లింగ్ అబౌట్ పర్ఫెక్షన్. ఇది ఒక సంపూర్ణ స్థితిని గురించి మాట్లాడడం లేదు, కానీ దినదినము దేవునిలో ఎదిగేటువంటి స్థితిని గురించి మాట్లాడుతుంది. అంటే ఒక వ్యక్తి నేనెవరిని, నేను ఎవరికి చెందిన వ్యక్తిని, నేను ఆ వ్యక్తికి ఆ దేవునికి చెందిన వ్యక్తిగా ఈ లోకంలో ఎలా జీవించాలి, నేను ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా మన అవగాహనలోకి వచ్చినప్పుడు దాని మార్గంలో లేక ఆ పరిశుద్ధ మార్గంలో మనం నడవటం ప్రారంభిస్తే అది పరిపక్వత స్థితి అన్నమాట. సో అది ఎలా సాధ్యమో మనం ఈ విషయాలను రేపటి దినాన్న ధ్యానం చేస్తూ నేర్చుకుందాం. అంతవరకు ఈ విషయాలు ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించినగాక. రేపు సాయంత్రం మరలా మనం 6:30 గంటలకు కలుసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి ప్రేమ కలిగిన మా ప్రభు, మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మేము ఏ రీతిగా నడుచుకోవాలో, ఏ రీతిగా అభివృద్ధి చెందాలో, ఏ రీతిగా మహిమ నుండి అధిక మహిమకు మేము దినదినము మార్చబడాలో, నీ పోలికలోనికి మేము దినదినము ఏ రీతిగా రూపాంతరం చెందాలో ఈ విషయాలను మాకు నేర్పిస్తూ ఉన్నందులకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ దినాన్న ఆత్మ సంబంధులైన వారు లేక ఆధ్యాత్మిక పరిణతి కలిగినటువంటి వారు అనే దానిని గురించి మేము ఆలోచిస్తూ నీ వాక్యంలో ఉన్న విషయాలను మేము చూసాం. తండ్రి, మమ్మను కనికరించండి. అవి మా యొక్క జీవితంలో మేము నేర్చుకొని అనుసరించగలిగినట్లు మాకు సహాయం దయచేయండి. రాబోయే దినాలలో కూడా మేము ఈ విషయాలను గురించి ఆలోచించేటప్పుడు దేవా, మేము వాటిని నిర్లక్ష్యం చేయకుండా అవి మా యొక్క జీవితంలో స్థాపించబడగలిగినట్లు నీ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజున వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకే స్తోత్రాలు. వారందరినీ దీవించండి. తిరిగి వెళుతూ ఉండగా వారికి కావలసిన నెమ్మదిని, సమాధానమును దయచేయండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చండి. మరలా రేపటి దినం మేము నీ సన్నిధిలో కలుసుకునేటట్టు మీరే మాకు సహాయం చేస్తారని నమ్ముతూ మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మమ్మల్ని క్షమించుము. మనుషోధులనికి తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు సదాకాలం తోడే ఉండునుగాక, ఆమేన్.